ఈ వీడియో వచ్చేసరికి మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్ కోర్స్ అన్నమాట. చాలా మందికి వీడియో ఎడిటింగ్ చేస్తూ మనీ ఏం చేయాలని ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఎండింగ్ లో మీకు వీడియో ఎడిటింగ్ త్రూ మనీ ఎలా ఏం చేయాలో కూడా చెప్తాను. సో దట్ మీరు ఒక ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసి వీడియో ఎడిటింగ్ చేస్తూ మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఇన్స్టాలో మీరు చూసే ఉంటారు వీడియో ఎడిటింగ్ చేస్తూ మనీ ఏం చేస్తున్నా అనేసి కొంతమంది రీల్స్ చేస్తున్నారు మన తెలుగులో కూడా. సో నెక్స్ట్ మీరే అవ్వచ్చు. సో ఈ వీడియోలో చెప్పే ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటే సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఫ్రీ కోర్సెస్ ఫర్దర్ గా ఇంకా చాలా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. యాక్చువల్గా అయితే నేను సిస్టంలో వీడియో ఎడిటింగ్ కోర్స్ కంప్లీట్గా మీకు చెప్దాం అనుకున్నా, బట్ చాలా మంది దగ్గర సిస్టమ్ ఉండదు, మొబైల్లో ఉంటుంది కాబట్టి సో మనకు మొబైల్లోనే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్గా చెప్తాను. అండ్ నేను యూజ్ చేసే యాప్ క్యాప్కట్ అనమాట. క్యాప్కట్లో మంచి ఫీచర్స్ ఉంటాయి, మంచిగా ఎడిట్ చేయొచ్చు మొబైల్లో. ఫస్ట్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకుని సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళేసి క్యాప్కట్ అని సెర్చ్ చేయండి. మీకు ఒక యాప్ అయితే కనిపిస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ ఆ VPN అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే సెక్యూర్ VPN అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసుకొని కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అడిగిన పర్మిషన్ ఇచ్చేసి కనెక్ట్ చేసుకోండి. వన్స్ ఈ విధంగా కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు క్యాప్కట్ అయితే ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇంటూ మమ్మీ క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కిందకి స్క్రాల్ చేస్తే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. సో మీకు ఇది నేను డిలీట్ చేసి చూపిస్తాను. మీకైతే ఇలా ఉంటుంది అనమాట, ప్రాజెక్ట్స్ విజ్ అపియర్ హియర్ అనేసి. మనం ఆల్రెడీ రీసెంట్గా ఎడిట్ చేసిన ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీ మొబైల్లో ఉన్న ఏదన్నా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏదైతే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు క్రియేట్ వీడియో ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు టాప్లో ఈ ఆప్షన్ కనిపిస్తుందా, ఇక్కడ ఈ స్క్వేర్ షేప్, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కింద టైం లైన్ ఉంటుంది. ఈ టైం లైన్ మీకు పక్కన కనిపిస్తుంది చూడండి. ఈ టైం లైన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసే పార్ట్స్ అంతా ఇక్కడనే ఉంటాయి అనమాట. ఎడిట్, ఆడియో, టెక్స్ట్, ఓవర్లే, టెంప్లెట్స్, రేషియో ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. ఫస్ట్ మనం రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది యూట్యూబ్ వీడియో కోసమా రీల్ కోసమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం కింద రేషియో ఆప్షన్ ఉందా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇప్పుడు యూట్యూబ్ వీడియో అయితే 6:9 రేషియో ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు చేంజ్ అయిపోయింది. అలాగే రీల్ అనుకుంటే 9:16 రేషియో ఈ విధంగా ఇలా చేంజ్ అవుతుంది. సో మీకు కావాల్సినట్టు సెట్ చేసుకోండి. నేను టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. లేదనుకుంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా మీకు ఎడిట్ ఆప్షన్స్ వస్తాయి. స్ప్లిట్ అంటే ఏంటంటే కట్స్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్ప్లిట్ చేయాలి. నేను ఏం చేస్తా, ఇక్కడ ఇలా తీసుకెళ్ళి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటా. ఇలా కట్ అయిపోయింది. ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. అలా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పీడ్ అంటే వీడియో స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ అంటే వీడియోకి యానిమేషన్స్ అనేది ఇవ్వచ్చు అన్నట్టు. చూడొచ్చు ఇక్కడ యానిమేషన్స్ చూడండి. నేను ఒకటి అప్లై చేస్తున్నా, చూడొచ్చు యానిమేషన్స్ ఎలా అవుతున్నాయో చూడొచ్చు. నేను ఏదైతే అప్లై చేస్తున్నానో అది ఆ విధంగా యానిమేషన్ అయితే వచ్చిందనమాట. సో మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అవుట్ ఉంటే అంటే ఎండింగ్లో ఏం అవ్వాలనేసి అవుట్ అనమాట. కాంబో అంటే వీడియో మొత్తంలో యానిమేషన్ వస్తుంది అనమాట. ఆ విధంగా మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. నుంచి చెక్ చేసుకుంటే చాలా ఉంటాయి, మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే బ్యాక్కి వెళ్తున్నా. ఇప్పుడు వాయిస్ ఐసోలేషన్ ఇదంతా మీకు యూస్ఫుల్ ఉండదు. ఇంకా క్లిప్ని డిలీట్ చేయాలంటే డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు కట్ చేసిన క్లిప్ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా అంత యూస్ఫుల్ ఉండదు. ఇప్పుడు వాల్యూమ్ని పెంచుకోవాలనుకున్నా తగ్గించుకోవాలనుకున్నా కొంచెం మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎడిట్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టే ఏమైనా క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ చేయొచ్చు. రేషియోని కానీ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు ఇలా. సో మీకు నచ్చినట్టు ఇక్కడ క్రాప్ని అయితే చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ మీరు అంటే తెలుసు కదా, ఫేస్ చేంజ్ అవుతుంది చూడొచ్చు. యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది అటు ఇటు. ఓకేనా, రొటేట్ అంటే రొటేట్ అనమాట. 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్ అలా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆటో ఫ్రేమ్ ఏంటంటే మన వీడియో షేక్ అవుతుంది అనుకోండి, లేదా లైక్ స్టెబిలైజేషన్ లేదనుకోండి, అలాంటప్పుడు ఈ ఫీచర్ యూజ్ అవుతుంది. సింపుల్గా మనకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకొని స్టెబిలైజేషన్, కెమెరా మూవింగ్ నార్మల్ పెట్టుకొని టిక్ మార్క్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, షేక్ అవుతున్న వీడియో కూడా స్టెబిలైజ్గా మారుతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ కట్అవుట్ ఉంది. కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే ఆప్షన్ అనమాట. ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది చూడండి. నా ఫేస్ కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వచ్చేసింది. ఇప్పుడు టర్న్ ఆఫ్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, టర్న్ ఆఫ్ అయిపోద్ది, అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు టర్న్ ఆన్ క్లిక్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ పోయింది. ఇప్పుడు కట్అవుట్ స్ట్రోక్ ఉంది కదా, ఇది వచ్చేసరికి మన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్కి ఒక స్ట్రోక్ అయితే ఇస్తుంది అనమాట. మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇలా వస్తున్నాయి. సో ఇందులో నుంచి మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోద్ది. చూడొచ్చు ఈ విధంగా యాడ్ అయిపోయింది. మాకు సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలన్నది. సో ఈ విధంగా యాడ్ అయిపోద్ది అన్నట్టు. సో ఈ ఎఫెక్ట్ని బ్యాక్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎడిట్ చేశాను కదా, ఎడిట్ చేసిన పార్ట్ని నేను రిమూవ్ చేయాలి. దానికోసం మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకుంటున్నా.
నాకు రిమూవ్ అవుతుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసింది. మళ్ళీ నేను కట్ చేసిన పార్ట్ రావాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఉన్న ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం రిమూవ్ చేసిన పార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే బ్యాక్కి వెళ్తున్నా అండ్ యూ కెన్ చెక్ హియర్, నేను ఎలా అయితే ఉంచానో అలా వచ్చేసింది అన్నట్టు. ఓకేనా, మళ్ళీ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నా, కింద ఆప్షన్స్లో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓవర్లే ఏంటంటే ఈ వీడియోని మనం కిందికి తీసుకురావాలన్నమాట, ఒక లేయర్ లాగా. సో ఓవర్లే మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ వీడియో కింద ఇది వచ్చింది అనమాట. అదే మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకొని కిందికి స్క్రాల్ చేస్తే ఓవర్లే దగ్గర మెయిన్ ట్రాక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేసిక్ ఆప్షన్, బేసిక్ ఏంటంటే మనము చేయితో అటు ఇటు చేస్తే కొన్ని మిస్ అవుతాయి కదా, అలాంటప్పుడు ఇది యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లోకి వెళ్ళి చేస్తున్నా చూడండి, వీడియో మూవ్ అవుతుంది. అలాగే వై యాక్సిస్ ఇలా మూవ్ అవుతుంది అనమాట. మనకు ఇలా చేతితో ఇక్కడ నుంచి ఇలా చేస్తే ప్రాపర్గా రాదు కదా, అలాంటప్పుడు మనకు ఈ ఫీచర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వై యాక్సిస్ అంటే అటు ఇటు మనకు టాప్లో బాటంలో వచ్చేది. స్కేల్ వచ్చేసరికి జూమ్ ఇన్ జూమ్ అవుట్, సో ఇదనమాట. రొటేట్ వచ్చేసరికి రొటేట్ చేయొచ్చు మనకు నచ్చినట్టు. సో ఈ విధంగా అన్నమాట. నేను రీసెట్ క్లిక్ చేసినా మొత్తం రీసెట్ అయిపోతుంది, ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. సో ఇది యూజ్ అవుతుంది, చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఫిల్టర్స్, మీకు చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు నచ్చిన ఫిల్టర్ని అప్లై చేసుకోవచ్చు అన్నట్టు మీ వీడియోకి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉందా, అడ్జస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు ఆటో అడ్జస్ట్ అని ఉంది. సో దీన్ని మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మన వీడియో బ్రైట్ అయిపోయింది, చూసుకోవచ్చు, చేంజెస్ వచ్చేసాయి. నేను మళ్ళీ ఆఫ్ చేస్తున్నా, ఇలా ఉంది కదా వీడియో, ఆన్ చేస్తున్నా చూడొచ్చు చేంజ్ అయిపోయింది. సో లేదనుకుంటే మాన్యువల్గా చేసుకోవచ్చు, బ్రైట్నెస్ ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు, కాంట్రాక్ట్స్ పెంచుకోవచ్చు, సాచురేషన్ పెంచుకోవచ్చు, షార్ప్నెస్, ఎక్స్పోజర్, అలాగే హెచ్ఎస్ఎల్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఒక్కొక్క కలర్కి కలర్స్ అయితే మనం పెంచుకోవచ్చు, కలర్స్ తగ్గించుకోవచ్చు. అలాగే ఈ విధంగా చూసుకోవచ్చు, నేను పెంచుతున్నా తగ్గిస్తున్నా ప్రతిదీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నట్టు. నేను రీసెట్ క్లిక్ చేస్తున్నా, మొత్తం పోతాయి ఎఫెక్ట్స్ అన్ని. సో బ్యాక్ వెళ్తున్నా, నేను మళ్ళీ రీసెట్ మీద క్లిక్ చేసుకొని రీసెట్ క్లిక్ చేస్తున్నా, నాకు నార్మల్ స్టైల్కి అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఎక్కువగా యూస్ చేసే ఫీచర్ రీటచ్. రీటచ్ ఏంటంటే మన ఫేస్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫేస్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటున్నా అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఓవెన్, స్మూత్, స్కిన్ టోన్ ఇవన్నీ ఆప్షన్స్ వచ్చాయి. నేను స్మూత్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా ఫేస్ని కొంచెం స్మూత్ చేసుకుంటా. మీరు చూసుకున్నట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే నా ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది. అలాగే స్కిన్ టోన్ ఆప్షన్లో మనకు పింక్ వైట్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది కొంచెం బ్రైట్ అవుతుంది అనమాట, స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇలా పెంచుతున్న కొద్దీ నా ఫేస్ అనేది బ్రైట్ అవుతుంది, అలాగే తగ్గించుకున్న కొద్దీ నా ఫేస్ అనేది కొంచెం నార్మల్ స్టైల్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ అనమాట మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. వామ్ టోన్ ఉంటుంది, ఇక్కడ చాలా ఉంటాయి ఫిల్టర్స్. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను మళ్ళీ స్మైల్ లైన్స్ అంటే మనం నవ్వినట్టు కనబడాలి కదా, అలాంటప్పుడు ఇది యూస్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ బ్రైట్ ఐ, సో మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రైట్ ఉంది కదా, సో ఇది మన ఫేస్ని మొత్తం బ్రైట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు పైన చెక్ చేసుకున్నట్టయితే బ్రైట్ అని వస్తుంది. ఓకేనా, అండ్ వైట్ టీత్, మన టీత్ లోపల మన టీత్ కనిపిస్తున్నాయి అనుకోండి, పళ్ళను కూడా ఇది వైట్ చేస్తుంది అనమాట. సూపర్ ఉంది కదా. అండ్ రీషేప్ ఆప్షన్లో మన ఫేస్ని స్మాల్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ చూసుకోవచ్చు నా ఫేస్ అనేది ఎలా స్మాల్ అవుతుందో అలా స్మాల్ చేసుకోవచ్చు. అలాగే స్లిమ్, మన ఫేస్ని స్లిమ్ చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. విడ్త్, వి షేప్లో, జా లైన్, మనకు చిన్ లైన్, షార్ట్ అని, ఇవన్నీ ఆప్షన్స్ మన ఫేస్ని అట్రాక్టివ్గా చేయొచ్చు అన్నట్టు. ఐస్, ఇన్నర్ ఐస్, పొజిషన్స్, ఇలా చాలా ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు అన్నీ, ఒకవేళ మీ ఫేస్ కనుక లాంగ్ ఉంది, మంచిగా రావట్లేదు వీడియోలో అనుకుంటే ఈ ఆప్షన్స్లోని మీరు మీ ఫేస్ని ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ రైట్ మీద క్లిక్ చేసుకుంటే అప్లై అయిపోతాయి అవన్నీ ఫిల్టర్స్ చూడొచ్చు. ఓకే, మళ్ళీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా, మళ్ళీ ఆప్షన్స్లో మీకు ఏమున్నాయో చూపిస్తాను. రీటచ్ తర్వాత మాస్క్, ఈ మాస్క్ కూడా ఎక్కువగా మెయిన్గా యూస్ చేసే పర్సన్స్ అనమాట ఇవి. లైక్ మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు కొన్ని వీడియోస్లలో చూసే ఉంటారు, లైక్ రౌండ్ షేప్ వస్తుంది, మన వీడియో వచ్చేసరికి రౌండ్ షేప్ వస్తుంది, లేదంటే స్క్వేర్ షేప్ వస్తుంది, అదనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ. సో మీకు ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి నేను మెల్లిగా చెప్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో అర్థమైతే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆప్షన్స్లో హారిజాంటల్ ఉంది. హారిజాంటల్ అంటే ఇక్కడ మధ్యలో పార్ట్, కింద పార్ట్ కట్ అయిపోయింది. అదే మనం దీన్ని రొటేట్ చేసామనుకోండి 2 హ్యాండ్స్తో, సో 2 హ్యాండ్స్తో రొటేట్ చేస్తే మనకి ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ లేకుండా మనకు అడ్జస్ట్ ఆప్షన్ దాన్ని మీద క్లిక్ చేసుకొని రొటేట్ చేసినా ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొజిషన్ కూడా మనం ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఫెదర్ ఆప్షన్ ఉంది. ఫెదర్ ఆప్షన్లో చూసుకోవచ్చు, మనకు ఫెదర్ అంటే ఇదన్నమాట. లైక్ నేను ఫెదర్ చేసుకున్న కొద్దీ నాకు కింద షేడ్ వస్తుంది. నేను టిక్ మార్క్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు, కింద షేడ్ వచ్చిందా, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నేను మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకుని ఏంటంటే మనకు రౌండ్ వచ్చింది చూడండి, రౌండ్ వచ్చిందా, మనం ఫెదర్ ఎనేబుల్ అయి ఉంది కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు మన ఫెదర్ లేకపోతే చూసుకోవచ్చు, మనకి ఎంత కావాలనుకుంటే అంత సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఈ పొజిషన్, ఈ వీడియోని మొత్తం క్రాప్ చేసుకొని మనకి ఇక్కడ టాప్లో పెట్టాలనుకుంటే ఇలా టాప్లో
పెట్టుకుంటే సరిపోద్ది, వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు రౌండ్ షేప్లో వచ్చేసింది. అలాగే నేను ఇది స్క్వేర్ షేప్లో కావాలనుకుంటున్నా, దానికోసం రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రెక్టాంగిల్ షేప్లో వచ్చింది కదా, ఇప్పుడు నేను దీనికి సైడ్స్కి కొంచెం కార్నర్ ఇద్దాం అనుకుంటున్నా, రౌండ్ కార్నర్స్. దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు 10 కార్నర్స్ అయితే మనకు ఎలా వస్తుందో, కార్నర్స్ రౌండ్ వస్తుంది. సైజు మీకు నచ్చినట్టు సైజు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, మీకు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టిక్ మార్క్ ఇచ్చేద్దాం. చూడొచ్చు మనకు కార్నర్స్ ఎలా సెట్ అయిపోయినాయో. సో ఈ విధంగా మాస్క్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. మీకు ఇది ఖచ్చితంగా వీడియోస్లలో లేయర్స్లలో చాలా హెల్ప్ అవుతుంది. నేను మాస్క్ ఆప్షన్లో నేను నాన్ క్లిక్ చేస్తున్నా, టిక్ మార్క్ ఇచ్చేస్తున్నా. సో నెక్స్ట్ మాస్క్ తర్వాత కాపీ ఆప్షన్ ఉంది. సో ఈ కాపీ ఏంటంటే ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియోని డబుల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కాపీ క్లిక్ చేస్తున్నా చూడండి, ఇంకో క్లిప్ యాడ్ అయిపోయింది. ఇలా 3 క్లిప్స్ అయితే యాడ్ అయ్యాయి. సో నేను బ్యాక్ చేస్తున్నా. సో ఇది వచ్చేసరికి కాపీ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట, మాస్క్ పక్కన ఉన్నది కాపీ చేయడానికి. అండ్ నెక్స్ట్ రీప్లేస్ ఆప్షన్ ఉంది. రీప్లేస్ అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో ప్లేస్లో ఇంకో వీడియోని తీసుకురావాలనుకుంటున్నా. దానికోసం రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంకో వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో వీడియో అయితే సెలెక్ట్ అయిపోతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేసుకుంటే ఈ వీడియో వచ్చేస్తుంది, ఆ వీడియో ప్లేస్లోనే ఈ వీడియో వచ్చేసింది అనమాట. అండ్ ఇది ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే మన వీడియోలో ఉన్న ఆడియోని సపరేట్ చేస్తుంది. చూడొచ్చు నేను ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేసా, ఆడియో సపరేట్ అయింది, వీడియో సపరేట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు వీడియో ఇది అనమాట, అలాగే ఆడియో వచ్చేసరికి ఇది. సో ఇప్పుడు ఆడియో సెట్టింగ్స్ కోసం మనకు దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, వాల్యూమ్, వాయిస్ ఎఫెక్ట్స్, వాయిస్ ఐసోలేషన్, బీట్స్, స్పీడ్, రెడ్యూస్ నాయిస్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో నేను బ్యాక్కి వెళ్తున్నా, వీడియో ఆప్షన్లోనే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రాక్ట్ దగ్గర నుంచి మోషన్ బ్లర్. ఇప్పుడు మోషన్ బ్లర్ అంటే మన వీడియోస్లో బ్లర్ యాడ్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది. అలాగే స్టెబిలైజేషన్, వీడియో స్టెబిలైజేషన్ కోసము. అండ్ ఒపాసిటీ, వీడియో యొక్క ఒపాసిటీ చూసుకోవచ్చు. నేను బ్రైట్నెస్ అనమాట, ఇది కొంచెం ఒపాసిటీ అనమాట, లైక్ బ్రైట్నెస్ లానే. సో మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రివర్స్, వీడియో మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇది ఫ్రీజ్ ఆప్షన్, అంటే వీడియో ప్లేస్లో మధ్యలో కొంత పాటు ఫ్రీజ్ అయిపోద్ది. అలాగే వాయిస్ ఎఫెక్ట్స్, ఇది మెయిన్గా చాలామంది యూజ్ చేస్తారు. వాయిస్ ఎఫెక్ట్స్ మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనకు డిఫరెంట్ వాయిసెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో మీకు నచ్చిన వాయిస్ ఇక్కడ యూజ్ చేసుకొని మీ వాయిస్ని అయితే చేంజ్ చేయొచ్చు. ప్రెజెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి మీకు వాయిస్ అనేది వినిపించకపోవచ్చు ఇక్కడ, బట్ ఈ వాయిసెస్ వచ్చేసరికి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే ఒరిజినల్ వాయిస్కి ఈ వాయిస్కి చేంజెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వాయిస్ క్యారెక్టర్స్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ కూడా క్యారెక్టర్స్ ఉంటాయి, రోబోటిక్ అనేసి ఇలా చాలా ఉంటాయి అనమాట. సో అక్కడ నుంచి మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకొని మీ వీడియోస్కి అయితే అప్లై చేయొచ్చు. ఇది ఎవరైతే వాయిస్ ప్రైవేట్గా పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రెడ్యూస్ నాయిస్. మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది కదా, ఆ నాయిస్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఆన్ చేసుకోండి, మన వాయిస్ అయితే రెడ్యూస్ అయిపోతుంది. ఓకేనా. రెడ్యూస్ అయిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. ఇది బీట్స్ అంతా యూస్ఫుల్ అయితే మీకు ఉండదు. సో ఇప్పటివరకైతే ఇవి ఆప్షన్స్ అయితే మీకు తెలిసాయి అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్తే ఫస్ట్ ఎడిట్ ఆప్షన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆడియో ఏంటంటే మన వీడియోలో సౌండ్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ ఇలా యాడ్ చేస్తాం కదా, దానికోసం ఈ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు కొన్ని ఉంటాయి అనమాట, ఇవి యూజ్ చేయదు గైస్, మోస్ట్లీ కాపీరైట్స్ వస్తాయి, ఇవి యూజ్ చేయదు. మొబైల్లో ఉండే సాంగ్స్ని ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫ్రమ్ డివైస్ ఉందా దాని మీద క్లిక్ చేసుకుంటే అలా అడుగుతుంది. అలా అడిగిన తర్వాత మీకు కింద కనిపిస్తుంది అనమాట. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ కోసం మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ట్రెండింగ్, ట్రాన్సాక్షన్స్, షోస్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు కావాల్సిన సౌండ్ ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ సౌండ్ కావాలనుకుంటున్నా, క్లిక్ సౌండ్ని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వస్తుంది చూడండి, చూడొచ్చు ఇక్కడ వచ్చింది. సో మీకు ప్లే చేసుకోండి, క్లిక్ చేసుకొని ప్లే చేసుకోండి. ఓకే అనిపిస్తే సింపుల్గా దాన్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ప్లేస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తాయి. ఇప్పుడు ఈ క్లిక్ ఆప్షన్ మనకు వచ్చింది. ఇప్పుడు మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఈ క్లిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ప్లేస్లో సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ విధంగా ఈ సౌండ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి ఎఫెక్ట్స్లో, మీకు నచ్చింది సెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఓకేనా. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ అంటే మన ఏమన్నా వీడియోలలో సాంగ్స్ ఉన్నాయనుకోండి, ఆ సాంగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆప్షన్ యూజ్ అవుతుంది. అండ్ మన వాయిస్ని రికార్డ్ చేయాలనుకోండి, రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వాయిస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం డీల్స్ పేజ్కి వాయిస్ రికార్డింగ్ కావాలి కదా, అప్పుడు మనం సింపుల్గా ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ వాయిస్ని అయితే రికార్డ్ చేస్తున్నాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ప్రొడక్ట్ రీల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇలా నేను ఒకటి రికార్డ్ చేశాను అనుకోండి, టిక్ మార్క్ చేస్తున్నా. ఇప్పుడు రికార్డ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని కట్ చేయాలి. దానికోసం మీరు ఇక్కడ చూసుకోండి, ఈ వాయిస్ని సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి గ్యాప్ ఉంది. సో నేను ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ నుంచి స్ప్లిట్ చేస్తున్నా. సో ఈ మధ్యలో పాటు ఉంది కదా, దీన్ని డిలీట్ చేసి ఇది దీనికి అటాచ్ చేస్తున్నా. ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు మధ్యలో కట్ అనేది లేదనమాట. ఓకేనా. మళ్ళీ ఎక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాం. అగైన్ ఇక్కడ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాం. సో ఈ మధ్యలో పార్ట్ని డిలీట్ చేస్తున్నా.
ఇవి రెండింటిని కలిపేస్తున్నా ఈ విధంగా. సో ఈ విధంగా సింపుల్గా మీరు మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా మనం మాట్లాడేటప్పుడు, ఆ గ్యాప్స్ అన్నిటిని మనం ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. సేమ్ ప్రాసెస్ వీడియో కూడా ఉంటుంది అనమాట. వీడియో కూడా సేమ్ ప్రాసెస్, వీడియోని కూడా ఇలానే స్ప్లిట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, డిలీట్ చేయాలి. నేను ఇప్పుడు మొత్తానికైతే డిలీట్ చేస్తున్నా. సో ఈ విధంగా మీరు వాయిస్ని, సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు AI రైట్ అనేసి కొత్త ఆప్షన్ వచ్చింది, బట్ మనకు అంత యూజ్ఫుల్ ఉండదు. సో టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు ఏ టెక్స్ట్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ అని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనము ఫంట్ స్టైల్ అవన్నీ యాడ్ చేయాలి. సో దానికోసం మీరు మళ్ళీ సింపుల్గా ఆ టెక్స్ట్ని క్లిక్ చేయండి. టెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. స్ప్లిట్ అనేసి, స్టైల్ అనేసి, టెక్స్ట్ టు స్పీచ్ అనేసి ఇలా చాలా వస్తాయి. ఫస్ట్ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫంట్ మీకు నచ్చిన ఫంట్ అయితే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను స్టడీ ఫండ్ యాడ్ చేస్తాను. మీకు ఇక్కడ చాలా ఫండ్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను లైక్ ఇదే యాడ్ చేసుకుంటా. మీరు ఇక్కడ నచ్చింది అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇదే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా చేద్దాం. పెద్దగా చేయాలనుకుంటే టాప్లో మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేయొచ్చు. లేదు అక్కడ నుంచి అవ్వదనుకుంటే మీరు ఇక్కడ స్లైడ్ చేయండి. స్లైడ్ చేస్తే మనకి ఇక్కడ స్టైల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సైజ్ ఉన్నది చూడండి. ఈ సైజ్ని మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. స్టైల్ మీద క్లిక్ చేశాక కింద మీకు ఫంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ చూడండి, కలర్స్ మీకు చూసుకోవచ్చు. ఏ కలర్ పెడితే ఆ కలర్ వచ్చేస్తుంది. బట్ ఈ కలర్ కాకుండా ఇక్కడ కాకుండా మీరు కింద సైజ్ ఆప్షన్ దగ్గర కలర్ టెక్స్ట్ మీద ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే వైటే పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు స్ట్రోక్ ఉంది కదా ఇక్కడ టెక్స్ట్ పక్కకు, స్ట్రోక్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకుంటే ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే కలర్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు నచ్చిన థిక్నెస్ పెట్టుకొని సైజ్కి పెట్టుకోవచ్చు అన్నట్టు. అలాగే గ్లో వచ్చేసరికి మెరుస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇది యాడ్ చేశానా, యాడ్ చేసిన తర్వాత నేను లైక్ బ్లాక్ యాడ్ చేస్తాను. చూడొచ్చు షాడో వచ్చేసింది. ఈ విధంగా మీకు రెడ్ పెట్టాలని కూడా ఏది పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. నేను ఇది కట్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ పెడదాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ పెట్టేసాను. ఒపాసిటీ బ్యాక్గ్రౌండ్కి ఒపాసిటీ ఎంత పెట్టాలి, అలాగే కార్నర్స్ ఎలా ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, మీకు ఇలా మొత్తం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎట్లా ఉండాలి ఏందనేసి మొత్తం ఉంటుంది. కింద అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. టెక్స్ట్ యాడ్ చేయడానికి ఇది నేను ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా. షాడో ఇప్పుడు వీడియోకి టెక్స్ట్కి షాడో ఇవ్వాలి. దానికోసం మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడొచ్చు టెక్స్ట్కి షాడో వచ్చేసింది. ఒపాసిటీ ఎలా ఉండాలంటే మొత్తం డార్క్ కనిపించాలన్నా లైట్ కనిపించాలా, నేను లైట్ పెట్టుకున్నా. అలాగే బ్లర్ ఎంత ఉండాలి, మొత్తం బ్లర్ ఉండాలా లేకపోతే కొంచెం బ్లర్ ఉండాలా, లేదా మొత్తానికి బ్లర్ ఉండకూడదు. మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి. నేను నార్మల్గా బ్లర్ పెట్టుకుంటున్నా. చూడొచ్చు ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఇక్కడ కర్వ్ మీద క్లిక్ చేసుకుంటే మన సబ్స్క్రైబ్ అనే బటన్ ఈ విధంగా కర్వ్ వచ్చేస్తుంది. చూడొచ్చు ఇలా చూడొచ్చు. ఓకేనా. నేను నార్మల్ పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ స్పేసింగ్ మీద క్లిక్ చేసామనుకోండి మనకు స్కేల్ ఇప్పుడు సైజ్ అన్నమాట ఇది. అలాగే క్యారెక్టర్ మధ్య స్పేస్ ఎంత కావాలి చూడొచ్చు. స్పేస్ పెరుగుతుంది, స్పేస్ తగ్గుతుంది. మన క్యారెక్టర్ మధ్య స్పేస్ ఎంత కావాలో మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ లైన్ స్పేస్. ఇప్పుడు 2-3 టెక్స్ట్ రాసామనుకోండి లైన్ స్పేస్ అన్నమాట ఇది. ఓకేనా. సో మీకు ఇవన్నీ ఆప్షన్స్ అయితే అర్థమైందనుకున్న స్టైల్లో. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు టెంప్లెట్స్ అయితే ఉంటాయి అనమాట కొన్ని. సో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా పైన అప్లై అయిపోతుంది. నేను ప్రెస్ అండ్ హోల్డ్ మీద క్లిక్ చేసుకున్నా. ఇది కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. చూడొచ్చు టాప్లో అప్లై అయిపోయింది. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది అనమాట టెక్స్ట్కి. ఓకేనా. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు ఇందులో చాలా ఉంటాయి అనమాట. ట్రెండింగ్, ప్రో, బేసిక్ చాలా ఉంటాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్కి యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నారు, దానికోసం యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి యానిమేషన్ అయితే వస్తుంది అనమాట. లైక్ కింది నుంచి పైకి వెళ్ళడం కానీ, పైనుంచి కిందికి రావడం కానీ ఇలా ఉంటాయి కదా, అవన్నీ యానిమేషన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు యానిమేషన్స్ ఎలా బ్లో అవుతున్నాయో. మనకు నచ్చింది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ప్రో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఇది గోల్డెన్ డస్ట్ అనే ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, టెక్స్ట్ అనేది ఆ విధంగా మారిపోతుంది అన్నట్టు. కొంచెం లోడింగ్ తీసుకుంటుంది, అలాగే నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ అయితే ఇది యాడ్ చేశాను. యాడ్ చేసి చూడొచ్చు టాప్లో మనకు వచ్చింది, ఒక యానిమేషన్ వచ్చింది. మీకు ఎంత కావాలో యానిమేషన్ సెట్ చేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా కావాలి, ఎంత స్లోగా కావాలి. కింద మనకు స్లైడర్ ఉంది కదా, ఈ స్లైడర్ని యూజ్ చేసి మీకు ఎంత ఫాస్ట్ కావాలో అంత పెట్టుకోవచ్చు అన్నట్టు. మీకు డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీరు డిఫరెంట్ స్టైల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టా అనుకోండి, చూడొచ్చు ఫంట్ స్టైల్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు అలా మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే ఇది స్టార్టింగ్లో, ఇప్పుడు ఎండింగ్లో ఎలా కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఎండింగ్లో కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చింది ఎండింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే మనకు లూప్లో కావాలనుకుంటే, అంటే వీడియో మొత్తంలో ఫంట్ ఎంతైతే ఉంటుందో, ఆ టెక్స్ట్ ఎంతైతే ఉంటుందో ఆ టెక్స్ట్ మొత్తానికి అప్లై కావాలనుకుంటే ఇక్కడ లూప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చాలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిందే యాడ్ చేసుకోవచ్చు. నేను అన్నింటిలో ఇప్పుడు నాన్ పెట్టుకుంటున్నా. సో మాకు టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఏం పెట్టలే అనమాట. సో నేను నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నా. సారీ ఇంకోటి ఉంది. మళ్ళీ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ పక్కకు బబుల్ ఉంది చూడండి, బబుల్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు టెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తాను అనుకోండి, ఈ టెంప్లెట్ వచ్చేసింది చూడండి సబ్స్క్రైబ్ అనేసి.
అదే ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ విధంగా వచ్చేసింది. సో ఈ విధంగా ఇప్పుడు మనం స్టోరీస్ ని క్రియేట్ చేస్తాం కదా, ఆ స్టోరీస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ టెంప్లెట్స్ అయితే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ పెట్టుకున్నాడు అనుకోండి, ఈ పర్సన్ ఏమంటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనేది పెట్టచ్చు అన్నట్టు. అండ్ మీకు చాలా ఉంటాయి అనమాట ఆప్షన్స్. మీకు నచ్చింది కంచి యాడ్ చేసుకున్నాను అనుకోండి, ఆ టెక్స్ట్ అయితే దాంట్లో యాడ్ అయిపోద్ది. చూడొచ్చు ఈ విధంగా. ఓకేనా, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఈ టెక్స్ట్ ఆప్షన్ అనేది. సో నేను బ్యాక్ వెళ్తున్నా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను రిమూవ్ చేసేస్తున్నా. సో డిలీట్ చేయడానికి సింపుల్, దాన్ని మీకు క్లిక్ చేసుకొని మీకు స్లైడ్ చేయండి. స్లైడ్ చేస్తే మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మాకు కాపీ ఆప్షన్ ఉంది. సో ఈ కాపీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని కాపీ చేసుకుందాం. డబుల్ అయిపోయింది టెక్స్ట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేసరికి నేను కొంచెం మూవ్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఈ టెక్స్ట్ అండ్ ఈ టెక్స్ట్, మీరు టెక్స్ట్ ఇక్కడ నుంచి సింపుల్గా చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. చేంజ్ చేసుకోవాలనుకుంటే స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దగ్గర నేను లైక్ అని ఇచ్చేస్తున్నా. లైక్ ఈ విధంగా ఇచ్చేస్తున్నా అనుకోండి, లైక్ వచ్చేసింది. సో ఈ విధంగా సబ్స్క్రైబ్, లైక్, ఈ టెక్స్ట్కి ఒకటిసారి ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది అన్నట్టు. మళ్ళీ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని అన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాపీ చేసుకొని టెక్స్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. చూడొచ్చు టెక్స్ట్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. టెక్స్ట్ టెంప్లెట్స్ అనేసి, ఆటో లిరిక్స్ అనేసి, డ్రా అనేసి. ఇప్పుడు మీకు స్టిక్కర్స్ ఆప్షన్ చూపిస్తా. స్టిక్కర్స్ ఏంటంటే మనకు లైక్, సబ్స్క్రైబ్, షేర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. సారీ గైస్, నేను ఇక్కడ ఆప్షన్స్ అవన్నీ చూపించలేకపోతున్నా ప్రెసెంట్ నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం వల్ల. సో మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇందులో నుంచి మీకు నచ్చిన స్టిక్కర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నేను శాంపుల్ ఏది పెడుతున్నా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇది యాడ్ చేశాను అనుకోండి, నాకు ఇది యాడ్ అయిపోతుంది అనమాట, వీడియోలోకి యాడ్ అయిపోతుంది. టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను చూపించలేకపోతున్నా. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు సైజ్ ఎంత కావాలో, మీకు ఎంత కావాలనుకుంటే అంత మీరు సింపుల్గా డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి, ఇలా డ్రాగ్ చేసుకుంటే అయిపోద్ది. అక్కడ నుంచి ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ చూపిస్తున్నా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు మొత్తానికి. దీన్ని మీరు క్లిక్ చేసుకొని కార్నర్స్ పట్టుకొని కార్నర్స్కి ఇలా డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఎంత కావాలో అంత వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో పట్టుకొని డ్రాగ్ చేస్తే అటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది. అదే దాన్ని మీరు క్లిక్ చేసుకొని కార్నర్స్ నుంచి ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు టెక్స్ట్ అయితే యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, టెక్స్ట్ కానీ, స్టిక్కర్స్ కానీ, వీడియోస్ కానీ అన్ని ఇలానే చేసుకోవచ్చు, ఫోటోస్ కానీ అన్ని. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ టెంప్లెట్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ కూడా కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి టెక్స్ట్. అందులో మనం టెక్స్ట్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది అనమాట. సోషల్ మీడియాకి సంబంధించి సబ్స్క్రైబ్ అనేసి, లైక్ అనేసి, లేకుంటే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఇక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని దాంట్లో టెక్స్ట్ మన నేమ్ కానీ ఏమైనా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. మీకు అన్నీ చూపించలేకపోతున్నా, నేను ప్రెసెంట్ ఒక విలేజ్లో ఉన్నాను, ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు, అందుకే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకే క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నీ మీకు అంత యూజ్ ఉండవు. నేను బ్యాక్ వెళ్తున్నా. ఇప్పుడు ఇది ఓవర్లే మెయిన్ ఆప్షన్. ఇది ఓవర్లే ఆప్షన్ అంటే మెయిన్ అనమాట. సో ఈ ఓవర్లే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లే మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మనకి ఎక్స్ట్రాగా ఫోటోస్ యాడ్ చేయాలన్నా, వీడియోస్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా, ఇక్కడ మనకు వీడియోస్ కనిపిస్తాయి, సైడ్కి ఫోటోస్ అని కనిపిస్తుంది. ఫోటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు నేను ఒక ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని యాడ్ క్లిక్ చేసా. యాడ్ క్లిక్ చేస్తే ఫోటో నాకు యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టాప్లో ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మీద క్లిక్ చేసా. ఇప్పుడు ఈ ఫోటోని వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెడతాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టేశాను. ఓకేనా, ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోకి నేను యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనకు యానిమేషన్ ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ యానిమేషన్స్ వస్తాయి. టెక్స్ట్కి ఎలా అయితే యానిమేషన్ ఇస్తామో అలానే ఇప్పుడు నేను ఈ యానిమేషన్ ఇచ్చాను. ప్రెసెంట్ అయితే నేను ఈ యానిమేషన్ ఇచ్చాను. ఇది ఇచ్చిన తర్వాత నేను సైజు ఎంత కావాలో అంత సెకండ్ సెట్ చేసుకున్నా. ఓకేనా, సెట్ చేసిన తర్వాత అవుట్ యానిమేషన్ అంటే ఎండింగ్లో యానిమేషన్ ఒకటి కావాలి. దానికోసం ఎండింగ్లో ఒక యానిమేషన్ ఇచ్చేద్దాం. కాంబో ఆప్షన్ అంటే ఏంటంటే వీడియో మొత్తం ఫోటో మొత్తం ఓవరాల్గా మీకు యానిమేషన్ వస్తుంది అనమాట. సో నేను యానిమేషన్ ఒకటి ఇచ్చేసాను, టిక్ మార్క్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ సైజ్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇంత పెట్టుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఈ ఇమేజ్ కావాలి. ఇమేజ్ చేతికి కొంచెం పెద్దగా పెడుతున్నా. ఓకే, పెద్దగా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్లైడ్ చేయండి. స్లైడ్ చేస్తే మీకు ఇక్కడ కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు మనము స్టార్టింగ్లో వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కట్అవుట్ క్లిక్ చేసాం కదా, ఈ కట్అవుట్ ఆప్షన్. సో ఇక్కడ ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, దీని మీద ఇక్కడ మనకు క్రోమా కీ ఆప్షన్ ఉంటుంది. క్రోమా కీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇంటెన్సిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని చూస్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్, రెడ్ కలర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రెడ్ కలర్ టోటల్గా పోతుంది అన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు. అదే షాడో ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని షాడో మీరు ఉంచవచ్చు ఈ విధంగా. ఓకేనా, సో నేను రీసెట్ మీరు క్లిక్ చేసుకొని మొత్తం తీసేసా. మళ్ళీ ఇక్కడ కస్టమైజ్ కట్అవుట్ ఏంటంటే ఇప్పుడు మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్విక్ ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు నాకు ఈ పార్ట్ కావాలి, ఈ పార్ట్ మొత్తం నాకు కావాలి. బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇది ఉంది కదా, అది రిమూవ్ అవ్వాలి. సో నేను ఈ పార్ట్ వచ్చేసరికి బ్లర్ చేసా, సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ క్లిక్ చేస్తున్నా. టిక్ మార్క్ క్లిక్ చేస్తాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది.
ఓన్లీ మనకు ఈ మొబైలే వచ్చేసింది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఈ కస్టమైజర్ కట్అవుట్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఓకే, నేను రీసెట్ క్లిక్ చేస్తున్నా, చూడొచ్చు ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. ఇప్పుడు నేను రీసెట్ క్లిక్ చేశానా, ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. సో ఆ విధంగా కట్అవుట్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మీకు చూపించా కదా, అన్ని అవే ఆప్షన్స్ ఉంటాయి, బేసిక్, లేయర్. ఈ లేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు దీని మీద ఇంకో లేయర్ యాడ్ చేద్దాం. ఇంకొకటి యాడ్ చేసి చూపిస్తాను మీకు. యాడ్ ఓవర్లే. ఇప్పుడు ఇంకో ఫోటో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఫోటో ఉంది. మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపించట్లేదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో ఫ్రంట్కి రావాలి, ఈ ఫోటో బ్యాక్కి వెళ్ళాలి. దానికోసం బ్యాక్కి వెళ్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకున్న, ఈ ఫోటో మీరు క్లిక్ చేశాక లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటా. ఇక్కడ 1, 2 ఉంది. మనం 1 లేయర్ వచ్చేసరికి ఇందాక ఫస్ట్ ఫోటో యాడ్ చేస్తాం కదా, అది 1, ఇది సెకండ్ అనమాట. సో నేను 1 ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. చూడొచ్చు, ఇది బ్యాక్కి వెళ్ళింది, ఫస్ట్ యాడ్ చేసిన ఫోటో ఫ్రంట్కి వచ్చింది. ఈ విధంగా ఈ లేయర్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా, అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే అన్ని ఆప్షన్స్, కాపీ కానీ, అడ్జస్ట్ కానీ, రీటచ్ కానీ, ఈ ఫోటో ఎడిటింగ్ కానీ, ఇలా చాలా ఉంటాయి కదా, ఇవన్నీ ఆప్షన్స్ యూజ్ అవుతాయి అన్నట్టు. అది మీరు వీడియో యాడ్ చేయాలన్నా సేమ్ యాడ్ ఓవర్లో మీరు క్లిక్ చేసుకొని పైన వీడియో ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని మీకు నచ్చిన వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో యాడ్ చేశానా, యాడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఉంది. ఇప్పుడు ఈ వీడియోకి నేను లైక్ ఈ విధంగా పెట్టేశాను. దీని మీద ఒక మొబైల్ PNG పెడదాం అనుకుంటున్నా. దానికోసం యాడ్ ఓవర్లే మీరు క్లిక్ చేసుకొని ఫోటో ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఒక మొబైల్ PNG అయితే పెట్టుకోవాలన్నమాట. ప్రెసెంట్ అయితే నేను లేను. ఒకసారి నేను గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాను. మొబైల్ PNG అని సెర్చ్ చేశాను. ఇమేజ్ ఆప్షన్ మీరు క్లిక్ చేశాను. ఇక్కడ నుంచి దీని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసా, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ CapCut ఓపెన్ చేసా, యాడ్ ఓవర్లే మీరు క్లిక్ చేసా. ఇప్పుడు ఫోటోస్ ఆప్షన్లో ఈ మొబైల్ PNGని అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ మొబైల్ PNG ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటున్నా. దీన్ని మీరు క్లిక్ చేసుకొని కింద మనకు కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ మీరు క్లిక్ చేయండి. క్రోమా కీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వైట్ ఉంది కదా, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఇంటెన్సిటీ ఇలా పెంచండి. ఇలా పెంచితే కొంచెం పెంచండి. అండ్ షాడో వచ్చేసరికి కొంచెం ఇలా డార్క్ చేయండి. డార్క్ చేస్తే మనకు మొబైల్ PNG అయితే యాడ్ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు నేను టిక్ మార్క్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మొబైల్ PNGని నా వీడియోకి తగ్గట్టు సింపుల్గా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేస్తా. బట్ కార్నర్స్లో మనకు చూసుకున్నట్లయితే కొంచెం వైట్ కనిపిస్తుంది. దానికోసం మళ్ళీ మీరు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మాస్క్ ఆప్షన్లోకి వెళ్ళండి. మాస్క్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు యాడ్ చేస్తున్నా. నేను ఇది టాప్లో వచ్చేసరికి ఇలా పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత నాకు ఇప్పుడు అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రౌండ్ కార్నర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రౌండ్ చేస్తున్నా. రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను టిక్ మార్క్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకోవచ్చు కార్నర్స్ కనిపించమన్నట్టు. కార్నర్స్ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. నేను టాప్లో ఉన్న ఇమేజ్ని అయితే డిలీట్ చేస్తున్నా. దాన్ని మీద క్లిక్ చేసుకొని సింపుల్గా డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇవి రెండు కూడా డిలీట్ చేసాను. ఇప్పుడు చూడొచ్చు నా మొబైల్ PNG కనిపిస్తుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ లో మొబైల్ కనిపిస్తుంది. ఈ విధంగా చూడొచ్చు ఎలా ఉంది, పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా. ఇలానే మోస్ట్లీ చాలా మంది ఇలానే చేస్తారనమాట. ఓకేనా, సో ఇదైతే అర్థమైంది కదా మీకు. అండ్ ఇప్పుడు మీరు వీడియోని స్పీడ్ పెంచుకోవాలనుకుంటే వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు వీడియో స్పీడ్ అయితే పెంచవచ్చు. ఇప్పుడు నేను 2x పెట్టుకుంటున్నా, వీడియో అనేది 2x స్పీడ్ అయిపోద్ది. అలాగే మీరు 3x 5x పెట్టుకుంటే మీకు ఎంత కావాలనుకుంటే అది పెట్టుకున్నాను అనుకోండి, ఆ వీడియో వచ్చేసరికి అంత స్పీడ్ అయితే అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇప్పుడు రెండు అయితే డిలీట్ చేస్తున్నా. సేమ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఓకేనా, నేను ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయడమే అంతే. ఓవర్లే అనేది ఆప్షన్ అర్థమైంది కదా. ఈ ఓవర్లే అనేది ఏంటంటే మన వీడియోలో ఏమన్నా ఫొటోస్ యాడ్ చేయాలన్నా, వీడియోస్ యాడ్ చేయాలన్నా ఎక్స్ట్రాగా దానికోసం ఈ ఓవర్లే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్ ఏంటంటే మనకు వీడియో ఎఫెక్ట్స్ కానీ, బాడీ ఎఫెక్ట్స్ కానీ, ఫోటో ఎఫెక్ట్స్ అని చాలా ఉంటాయి. నేను వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. వీడియోస్లో బ్లర్ ఎఫెక్ట్, లైటింగ్ ఎఫెక్ట్స్, షేక్ ఎఫెక్ట్స్ ఇలాంటి ఏం యాడ్ చేయాలనుకున్నా ఇవే ఆప్షన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ హాలో బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మన వీడియో స్లోగా బ్లర్ అవుతూ మనకు ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెట్టుకున్నాను అనుకోండి, వైబ్రేషన్ అనమాట, వైబ్రేషన్స్ వస్తాయి. అదే ఇది పెట్టుకున్నాను అనుకోండి, రిపీట్ అనేది. సో ఇది వచ్చేసరికి రిపీట్ మోడ్లో వచ్చేస్తుంది, చూసుకోవచ్చు ఈ విధంగా. అదే నేను ఇక్కడ స్ప్లిట్ ఫ్లికర్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేసింది. సో వీడియో అనేది అట్రాక్టివ్గా మారడానికి ఈ ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ అవుతాయి అన్నట్టు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది. సో మీకు ఇక్కడ చాలా ఉంటాయి చూడండి. మీకు ఇంకా న్యాచురల్గా కావాలనుకుంటే ఇక్కడ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన సెర్చ్ చేసుకోండి. నచ్చింది సెర్చ్ చేసుకుంటే దానికి రిలేటెడ్ వీడియో ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీ వీడియోని అయితే బ్లర్ చేసుకోవచ్చు, లైటింగ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి ఆప్షన్స్ చూడొచ్చు. ఈ విధంగా సెట్ అవుతుంది. ఓకేనా, ఓపెనింగ్ క్లోజింగ్ కోసం కానీ, లెన్స్ కానీ, రెట్రో స్టైల్ కానీ, లైట్స్ కానీ, ఇక్కడ చాలా ఉంటాయి ఆప్షన్స్. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైట్స్లో ఇది బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా కదా, దీన్ని క్లిక్ చేసుకుంటున్నా. చూడొచ్చు మనకి లైటింగ్ అనేది యాడ్ అవుతుంది. అదన్నమాట మ్యాటర్. ఈ ఎఫెక్ట్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. అలాగే బాడీ ఎఫెక్ట్స్, ఓన్లీ బాడీకి మాత్రమే వచ్చే ఎఫెక్ట్స్ అనమాట ఇవి. ఇప్పుడు బాడీలో బ్యాక్గ్రౌండ్ కానీ, బాడీకి ఏమైనా రొటేషన్గా రానికి కానీ,
సో ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట ఇక్కడ ఉన్న ఆప్షన్స్. ఓకేనా, ఇక్కడ ఫోటో వచ్చేసరికి ఇప్పుడు ఫోటో కోసం యూజ్ అయ్యే ఎఫెక్ట్స్ అనమాట. ప్రెసెంట్ నేను వీడియో యాడ్ చేస్తున్నా కాబట్టి ఫోటో ఆప్షన్ అయితే ఎఫెక్ట్స్ అయితే ఎనేబుల్ అవ్వవు. సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను మీకు. ఈ వీడియో ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని మధ్యలో స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది కదా, ఈ లైన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇది ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇప్పుడు ఒక వీడియోకి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు కింద ఎలా షేక్ అవుతుందో, ఎలా బయటలో వస్తుందో మీకు ఎలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో నేను దీన్ని మీకు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. అక్కడ చూడొచ్చు మీకు ఎంత డ్యూరేషన్ కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇంకోటి యాడ్ చేస్తాను, ఈ బ్లర్ ఆప్షన్ కదా, ఈ బ్లర్ యాడ్ చేస్తాను అండ్ యూ కెన్ చెక్ హియర్ బ్లర్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ స్వైప్ లెఫ్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చూడొచ్చు. సో ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ట్రాన్సాక్షన్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఇక్కడ చాలా ఉంటాయి ట్రాన్సాక్షన్స్. ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ట్రాన్సాక్షన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోలో చాలా మంది కట్స్ చేస్తారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ అనేసి. సో నేను చూపిస్తున్నా చూడండి, ఒక 4 కట్స్ అయితే యాడ్ చేశాను. 1 2 3 4 కట్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చినది సింపుల్గా లైట్ ఎఫెక్ట్స్ కానీ మీకు నచ్చింది సింపుల్గా యాడ్ చేసుకున్నాను అనుకోండి, యాడ్ అయిపోద్ది. యాడ్ అయిన తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేయండి. అలానే ప్రతి దానికి యాడ్ చేసుకున్నాను అనుకోండి, దాని తర్వాత ఒకటి సింపుల్గా ఈ విధంగా ఎఫెక్ట్స్ యాడ్ అవుతాయి. చూడండి, చూడొచ్చు ఈ విధంగా ఇలా. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ఈ విధంగా పెడతారు. సో నెక్స్ట్ ఓవర్లే అయిపోయింది, ఎఫెక్ట్స్ అయిపోయింది. ఇప్పుడు టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ అంతా యూజ్ అవ్వ మీకు. ఇప్పుడు రేషియో ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను. ఇది ఫిల్టర్స్ అనమాట. మన వీడియో కలర్ని మొత్తాన్ని చేంజ్ చేయడానికి ఫిల్టర్ యూజ్ చేస్తారు. అండ్ ఇది అడ్జస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, కలర్ గ్రేడింగ్ కోసం యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ క్లిక్ చేసినా, లేదు ఇక్కడ అడ్జస్ట్ క్లిక్ చేసినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంట్రాక్ట్ కానీ చూడొచ్చు. నేను ఈ కాంట్రాక్ట్ పెడుతున్నా, కలర్ చేంజ్ అవుతుంది. సాచురేషన్ పెడుతున్నా, కలర్ చేంజ్ అవుతుంది. ఎక్స్పోజర్ పెడుతున్నా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట అడ్జస్ట్ ఆప్షన్లో. మీకు ఇది ఒక ఫిల్టర్ లా మారుతుంది. ఇది మొత్తానికి యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ని మొత్తానికి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అన్ని వీడియోస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ ఉన్నాయి. సో స్టిక్కర్స్ ఇందాక చెప్పా కదా, అలానే స్టిక్కర్స్ ఆప్షన్లో మీకు చాలా స్టిక్కర్స్ ఉంటాయి. మీరు స్టిక్కర్స్ యాడ్ చేసుకున్నాను అనుకోండి, ఈ విధంగా యాడ్ అవుతుంది. సో మీకు నచ్చిన స్టిక్కర్ని నచ్చిన ప్లేస్లో యాడ్ చేసుకొని దానికి యానిమేషన్స్ పెట్టచ్చు. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ట్రాకింగ్ పెట్టచ్చు, హ్యాండ్ ట్రాకింగ్ అంటే ఈ హ్యాండ్ ఎలా ఉంటుందో అలా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ మళ్ళీ క్యాన్వాస్ ఆప్షన్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ లైక్ బ్లర్ చేయడం కానీ కలర్ కానీ యూస్ అవుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మీరు క్లిక్ చేసాను అనుకోండి, క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని యాడ్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ యాడ్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ అయితే నేను వీడియో కట్టలేదు కాబట్టి ఈ విధంగా ఉంది. సో వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నేను జూమ్ అవుట్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక ఇమేజ్ యాడ్ అయింది. ఓకేనా, ఈ విధంగా నేను ఇమేజ్ చేంజ్ చేస్తున్న కొద్దీ ఇమేజ్ చేంజ్ అవుతుంది అన్నట్టు చూడొచ్చు. ఈ విధంగా నేను బ్యాక్ వెళ్తే ఈ విధంగా వచ్చేసింది. ఓకే, ఇంకా మీరు బ్లర్ పెట్టుకోవాలి కూడా బ్లర్ కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లర్ పెట్టిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్లో ఇలా చూస్తున్నాను చూడండి. సో బ్లర్ యాడ్ అయింది, నా వీడియోకి బ్లర్ యాడ్ అయింది. ఈ విధంగా మీరు బ్లర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇంకో మెయిన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. అదే కీ ఫ్రేమింగ్ అంటే ఏం లేదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే మనకు టాప్లో ఇక్కడ ఒకటి ఆప్షన్ కనిపిస్తుందా, ప్లస్ అనేసి. సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఒక ఫ్రేమ్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం ఇలా ముందుకు తీసుకెళ్ళేసి ఇంకో ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫ్రేమ్ యాడ్ అయింది. సో ఈ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి నేను దీన్ని ఇక్కడ ఇలా జూమ్ చేస్తున్నా. చూడొచ్చు, నేను ఇలా జూమ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వస్తుందో చూద్దాం. సో నేను చూపిస్తున్నా చూడండి. చూసారా, జూమ్ అవుతూ వచ్చింది. చూసారా, ఇక్కడ నుంచి ఇడికి ఇలా జూమ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ నేను డిలీట్ చేస్తున్నా, నార్మల్ అయిపోద్ది. అదే నేను ఇక్కడ పెట్టేసి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా ఇక్కడ. సో దీన్ని ఇక్కడ నుంచి ఇలా జూమ్ చేస్తున్నా. అదే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇలా మెల్లిగా జూమ్ అవుతుంది. చూసారా, ఈ కీ ఫ్రేమింగ్ అనేది ఇదన్నమాట. మళ్ళీ ఇది పక్కకే ఇంకోటి పెడతాను. ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని జూమ్ అవుట్ చేస్తున్నా, మొత్తానికి జూమ్ అవుట్ చేస్తున్నా. ఓకేనా, జూమ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మెల్లిగా ఇలా వస్తుంది, జూమ్ అవుట్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ జూమ్ అవుట్ అయిపోద్ది. ఇలా జూమ్ ఇన్ వస్తుంది, తర్వాత జూమ్ అవుట్ అయిపోద్ది. ఓకేనా, ఇలా. అండ్ మనకు ఇక్కడ ప్లస్ తర్వాత మనకి ఇక్కడ ఈ యారోస్ ఆప్షన్ కనిపిస్తుందా, ఇక్కడ దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, జూమ్ ఎలా కావాలి, ఒకటేసారి కావాలా లేకుంటే మెల్లిగా స్లోగా కావాలా, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీకు నచ్చింది అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ట్రాన్సాక్షన్ లానే యూజ్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ కొంచెం లోన్ తీసుకుంటుంది, బట్ మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకేనా, సో ఈ కీ ఫ్రేమింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైనా ఒక లేయర్ యాడ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ లేయర్లో మీరు క్లిక్ చేసుకొని ఒక ఫోటోని అయితే నేను యాడ్ చేస్తాను. ఈ ఫోటో యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ లేయర్ని సింపుల్గా నేను జూమ్ అవుట్ చేస్తున్నా. లైక్ నేను కింద పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే, ఇలా కింద పెట్టినా మొత్తానికి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయింది. ఇప్పుడు నేను కొంచెం ఇలా సెలెక్ట్ చేసుకొని నేను కొంచెం ఇలా మూవ్ చేస్తున్నా, పైకి చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ యాడ్ అయిపోయింది ఆల్రెడీ, చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను ప్లే చేస్తే కింద నుంచి ఇలా పైకి లేస్తుంది చూడండి. చూసారా, ఈ విధంగా కింద నుంచి పైకి వచ్చేసింది ఇమేజ్. మళ్ళీ నేను ఎండింగ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తా. ఒకటి యాడ్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్ మళ్ళీ ఎండింగ్లో సింపుల్గా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి నేను కొంచెం జూమ్ చేసుకుంటా, ఇలా పెట్టేసి ఇలా యాడ్ చేస్తున్నా.
మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆఫ్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ కిందికి తీసుకెళ్తా. ఇప్పుడు చూసుకున్నట్టయితే పైనుంచి మెల్లిగా కిందికి వస్తుంది. చూసారా, ఈ విధంగా కిందికి వచ్చేసింది. సో ఈ కీ ఫ్రేమింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మన ట్రాన్సాక్షన్లో. ఇక్కడ చూసుకోవచ్చు ఎలా యాడ్ అయిందో. మళ్ళీ కిందికి వెళ్తాను చూడండి, ఇలా కిందికి వెళ్ళడానికి అలా మీకు ఎక్కడ ఎలా కావాలనుకుంటే అలా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను మధ్యలో పెట్టేసి సింపుల్గా ప్లస్ ఆప్షన్ మీకు క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి నేను దీన్ని మొత్తానికి ఇలా జూమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ప్లే అవుతుందో మీకు చూపిస్తున్నాను చూడండి. చూడొచ్చు, ఇలా వచ్చింది, జూమ్ అవుతుంది, అలా మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది, మళ్ళీ కింది పోతుంది. చూసారా, ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ కీ ఫ్రేమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ప్రతిదానికి కీ ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్కి కూడా పెట్టుకోవచ్చు మీరు. నేను మళ్ళీ టెక్స్ట్కి కూడా చూపించాలంటే సేమ్ అనమాట. లైక్ నేను మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక టెక్స్ట్ని అయితే యాడ్ చేస్తాను. నేను సింపుల్గా ఒక టెక్స్ట్ యాడ్ చేశాను. ఈ కీ ఫ్రేమ్ పెట్టాలి కాబట్టి నేను స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ని ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా, ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి మూవ్ అవుతుంది. చూసారా, ఇక్కడ నుంచి పైకి మూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి కిందికి రావాలి. నేను మళ్ళీ ఇక్కడ స్లైడ్ చేసి ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తాను, కీ ఫ్రేమ్ యాడ్ చేస్తా, మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేస్తా, ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి మళ్ళీ కిందికి వస్తుంది. చూసారా, ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి జూమ్ కావాలి. నేను ఇక్కడ మొత్తానికి ఇలా జూమ్ చేస్తున్నా, ఇప్పుడు చూడండి. చూసారా ఎలా జూమ్ అవుతుందో చూసుకోండి, ఇలా జూమ్ అవుతుంది అనమాట. చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ కీ ఫ్రేమింగ్ అనేది ఆప్షన్ చాలా హెల్ప్ అవుతుంది. సో మొత్తం ప్లే చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళింది, మళ్ళీ జూమ్ అయింది. చూసారా ఎంత బాగుంది కదా. సో దీంతో ఈ కీ ఫ్రేమ్తోనే చాలా మంది మంచిగా అట్రాక్టివ్గా చేస్తారు వీడియోని. ఇప్పుడు మొత్తం డిలీట్ చేస్తున్నా. ఒకవేళ మీరు కీ ఫ్రేమ్ని తీసేయాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు దీన్ని ఇలా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే మీకు రెడ్ కలర్ కనిపిస్తుందా, రెడ్ కలర్, దాన్ని మీరు క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ మీకు మైనస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఆ కీ ఫ్రేమ్ అనేది డిలీట్ అయిపోతుంది. అదే ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇలా తీసుకెళ్తున్నా, ఆ రెడ్ వచ్చింది, ఇక్కడ రెడ్ వస్తుంది కదా, ఇక్కడ రెడ్ వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ టాప్లో మనకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకోండి, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తానికి ఈ టెక్స్ట్ మొత్తాన్ని డిలీట్ చేయాలంటే కింద ఆప్షన్స్ ఉంటాయి, డిలీట్ క్లిక్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. సో అర్థమైంది కదా ఈ కీ ఫ్రేమ్ అంటే ఏంటిదో అనేది. నార్మల్గా ఇలా ఉన్నప్పుడు కీ ఫ్రేమ్ అయితే కనిపించదు. ఏదైనా ఒక టెక్స్ట్ని కానీ ఇమేజ్ని కానీ ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ టాప్లో కీ ఫ్రేమ్ కనిపిస్తుంది. ఓకేనా, సో నార్మల్గా ఇలా ఉన్నాం అనుకోండి, కీ ఫ్రేమ్ అయితే ఇక్కడ కనిపించదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఒకసారి ఫుల్ స్క్రీన్ చేసి చూడాలనుకుంటే ఈ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఫుల్ స్క్రీన్లో ప్లే అవుతుంది. మీరు ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది అని. మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయని మీకు ఫుల్ స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోద్ది. ఓకేనా, టోటల్గా అన్ని అయితే ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ మనకు సైడ్లో కవర్ ఆప్షన్ చూడండి, ఈ కవర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, సో మనకు ఇక్కడ ఒక thumbnail పెట్టచ్చు అనమాట. మన వీడియోస్కి thumbnail ఉంటాయి కదా, అంటే రీల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్కి thumbnail చేస్తారు కొంతమంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా తమ్ముడే ఉన్నాడు. మా తమ్ముడు లైక్ ఇక్కడ చూసుకోవచ్చు కవర్ ఫోటో క్రియేట్ చేశాడు. ఐ మేట్ నరేంద్ర మోదీ సార్ విత్ దిస్ AI టూల్ అనేసి. ఈ thumbnail కూడా తను అందులోనే చేశాడు. అండ్ ఇది కూడా ఉంది, దీనికి కూడా అందులోనే చేశాడు. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు సింపుల్గా బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కవర్ ఫోటో ఉంది కదా, ఈ కవర్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. ఇక్కడ నుంచి మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకొని తెలుగు రాయాలంటే సపరేట్గా మీరు వేరే ఏదైనా ఎడిటింగ్ యాప్లో మీరు thumbnail క్రియేట్ చేయాలి. నేనైతే ప్రెసెంట్ ఇంగ్లీష్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి AI మేడ్ దిస్ అని పెడుతున్నా. సో ఇవి పెట్టిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే దీనికి మనం ఫంట్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు ఈ ఫంట్ అనేది నచ్చలేదు, నేను వేరే ఫంట్ అయితే యాడ్ చేస్తాను. మనం ఇందాక టెక్స్ట్లో ఎలా అయితే ఫంట్స్ యాడ్ చేస్తామో సేమ్ అన్నట్టు. సో నేనైతే ఈ ఫంట్ యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు డార్క్ అయిపోయింది. ఇప్పుడు స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ చాలా ఉంటాయి. నేను ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళేసి నాకు నచ్చింది ఇక్కడ యాడ్ చేస్తున్నా ఈ ఎఫెక్ట్. మీకు ఇక్కడ చాలా ఉంటాయి ఆప్షన్స్. ఇందాక చెప్పినట్టే స్టైల్స్లో మీరు బ్యాక్గ్రౌండ్, షాడోస్ అవన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ ఇది పెడతాను. చూడొచ్చు ఈ విధంగా యాడ్ అయిపోయింది. అండ్ మీరు ఏమన్నా అప్లోడ్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. సో యాడ్ అయిన తర్వాత సింపుల్గా పైన సేవ్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఈ కవర్ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు కార్నర్కి వచ్చేయండి. కార్నర్కి వచ్చేస్తే ఇక్కడ ఎండింగ్ ఆప్షన్ ఒకటి క్యాప్ కట్ అని కనిపిస్తుంది. ఈ విధంగా ఈ టెంప్లెట్ మీరు డిలీట్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేసుకొని సింపుల్గా డిలీట్ చేయండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 1080p ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఎంత సైజ్ కావాలి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు రీల్స్కి అయితే 1080p సెట్ చేసుకొని 30 ఫ్రేమ్ రేట్ సెట్ చేసుకొని సింపుల్గా ఎక్స్పోర్ట్ చేయండి. అదే మీరు యూట్యూబ్ వీడియోస్కి అయితే 2K 4Kలో పెట్టండి. 2K 4Kలో పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. 60 fps పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. ఓకేనా, నేనైతే రీల్ కాబట్టి ఇది 1080p 30 fps రికమెండెడ్లో పెట్టేసి సేవ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని మనం సింపుల్గా ఇక్కడ సేవ్ టు ఆల్బమ్ మీద క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇది 100% అయిన తర్వాత ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ సర్కిల్ జరుగుతుందా, ఇది మొత్తం అయిపోయిన తర్వాత మన గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. చూడొచ్చు సేవ్ అయిపోయింది. అండ్ మన thumbnail కూడా మనకు స్టార్టింగ్లోనే చూపిస్తుంది అనమాట. సో వీడియో మొత్తం చూసినట్లయితే వీడియో ఈ విధంగా ఉంది. thumbnail మాత్రం
మనకు స్టార్టింగ్ లో కనిపిస్తుంది. మనం ఎక్కడ అప్లోడ్ చేసినా ఆ థంబ్నెయిల్ అయితే యాడ్ అయిపోద్ది. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్న వీడియో అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదు దీన్నే డూప్లికేట్ చేయాలనుకుంటే డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ క్యాప్ కట్ లో ఒక రీల్ ని కానీ ఒక ఫుల్ వీడియోని కానీ ఎడిట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మీకు అన్ని ఆప్షన్స్ కూడా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీ టర్న్ అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఒక వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని ఎడిట్ చేయండి. ఆ ఎడిట్ చేసే ప్రాసెస్లోనే అన్ని ఆప్షన్స్ ఒకసారి గెలకండి, ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎడిటింగ్ ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇంకా కావాలనుకుంటే యూట్యూబ్లో క్యాప్ కట్ వీడియో ఎడిటింగ్ కోర్స్ అని కానీ ట్యుటోరియల్ అని కానీ సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్ క్యాప్ కట్ వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేసి మన తెలుగులో ఉంది అనుకుంటున్నా. ఎస్, తెలుగులోనే ఉంది. రాజు ట్రెండ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు వేరే ఛానల్స్ వాళ్ళు చేశారు. అండ్ ఇక్కడ నేను ఒక్కనే కాదు, నా ఒక్కనే వీడియో కాదు, నా ఒక్కనే వీడియో అర్థం కాకపోతే మీరు వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. చూడొచ్చు, చాలా ఉన్నాయి యూట్యూబ్లో. వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాం అనుకునే వాళ్ళకు యూట్యూబ్లో చాలా అంటే చాలా కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక చూసుకోవచ్చు 1 hour 49 minutes చేశాడు ఈ బ్రదర్, ఎడిటర్స్ థియరీ అనే పర్సన్. ఓకేనా, ఇది మన తెలుగులోనే ఉంది. ఇది తను సిస్టంలో చేశాను అనుకుంటున్నా, నేను మొబైల్లో చూపించాను. సిస్టమ్ ఉన్న వాళ్ళు అది చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కూడా చూడండి. బిగినర్ టు ప్రో అనేసి ఉంటాయి, హిందీలో చెప్తారు, బట్ బాగా చెప్తారు, బాగుంటాయి. మీకు కావాలనుకుంటే ఇన్స్టాలో ఒక పర్సన్ ఉన్నారు, డిసేబిలిటీ ఎడిటర్ అనేసి. తను ఎడిటింగ్ స్టైల్ ఒకసారి చూడండి. తన ఎడిటింగ్ మామూలుగా ఉండదు, తన ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో తనతో ఒక పోడ్కాస్ట్ కూడా చేస్తాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తన ఎడిటింగ్ ఒకసారి చూడండి, తన ఎడిటింగ్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నాడు అని చూసిన తర్వాత సింపుల్గా అతనిలా ఎడిట్ చేయాలని అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు క్లయింట్స్ అనేది వస్తారు. సో ఈ పర్సన్ తోని నెక్స్ట్ వీడియోలో మనం ఒక పోడ్కాస్ట్ కూడా చేయబోతున్నాం. ఆ పోడ్కాస్ట్ కోసం వెయిట్ చేయండి. సో చూసారు కదా, ఐ హోప్ మీకు కంప్లీట్ గా క్యాప్ కట్ గురించి అర్థమైంది అనుకుంటున్నా, నేర్చుకున్నారు అనుకుంటున్నా. ఇక్కడ వరకు మీరు చూసుంటే కనుక కంగ్రాచులేషన్స్, మీరు డెఫినెట్ గా క్యాప్ కట్ ట్యూటోరియల్ నేర్చుకున్నారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఇంకా క్లారిటీగా మీకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్, ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు, వీడియో ఎడిటింగ్ తో ఎలా అమౌంట్ ఏం చేయాలో చెప్తాను. మీకు స్క్రీన్ లో కొన్ని ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి చూడండి, వీళ్ళు వీడియో ఎడిటర్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్స్టాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ ఎడిటింగ్ పోర్ట్ఫోలియోని పోస్ట్ చేస్తున్నారు. సో దట్ ఆ రీల్స్ చూసి చాలా మంది ఫాలో చేస్తున్నారు వాళ్ళని. అట్ ద సేమ్ టైం వాళ్ళకు క్లయింట్స్ కూడా వస్తున్నారు. నా రీల్ ఎడిట్ చేయి 500 రూపీస్ ఇస్తా, నా ఫుల్ వీడియో ఎడిట్ చేయి 1000 రూపీస్ ఇస్తా, ఇలా చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అలా చేసినట్టయితే మీకు కూడా క్లయింట్స్ వస్తారు, మీరు కూడా వీడియో ఎడిటింగ్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు. లేదు అలా కంటెంట్ క్రియేట్ చేయలేని అనుకుంటే మీరు కోల్డ్ ఈమెయిలింగ్ చేయాలి. అంటే ఏం లేదు, జస్ట్ మీరు కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా. సో నా బయోలోకి వెళ్ళినట్టయితే నా కాంటాక్ట్ ఈమెయిల్ ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ని తీసుకొని మీరు ఒక మెయిల్ రాయాలన్నమాట, దిస్ ఇస్ మై పోర్ట్ఫోలియో. అంటే ఫస్ట్ మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. మీ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కంప్లీట్ గా ఒక పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేయాలి. మీరు గూగుల్ డ్రైవ్ లో పోస్ట్ చేస్తారా, లేకుంటే క్యాన్వాలో పోస్ట్ చేస్తారా, అది మీ ఇష్టం. లేదా ఒక సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. బట్ పోర్ట్ఫోలియో అయితే ఖచ్చితంగా ఉండాలి. పోర్ట్ఫోలియో ఉంటేనే వేరే వాళ్ళకు తెలుస్తుంది, ఓ ఇతను ఇంత బాగా ఎడిట్ చేస్తారా అనేసి. కాబట్టి పోర్ట్ఫోలియో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో పోర్ట్ఫోలియో ఉండాలి, ఒక మంచి ప్రెజెంటేషన్ మెయిల్ రాయండి, నేను ఒక వీడియో ఎడిటర్ ని, ఇది నా పోర్ట్ఫోలియో, నేను మీకోసం మంచిగా ఎడిటింగ్స్ చేస్తాను, బడ్జెట్ లోనే కావాలంటే మీకు ఫ్రీ ట్రయల్ కూడా ఒకటి ఇస్తాను, అంటే ఒక వీడియో ఎడిటింగ్ మీకు ఫ్రీగా చేసి ఇస్తాను. ఇలా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. డైలీ ఒక 20 members ని కాంటాక్ట్ అయినా కూడా అందులో 2-3 members రిప్లై వచ్చినా వాళ్ళకి నచ్చితే వాళ్ళతో వర్క్ చేసి మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఒక్కొక్క వీడియోకి 200, 300, 400 చార్జ్ చేసినా కూడా మంత్లీ అట్లీస్ట్ 15,000 మీరు ఏం చేసుకోవచ్చు వీడియో ఎడిటింగ్ చేస్తూ. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. మోస్ట్లీ నాన్న అడిగితే మాత్రం మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. నేను చూపించా కదా కొన్ని పేజెస్ ఉన్నాయనేసి, వాళ్ళలాగా కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు క్లయింట్స్ ఎక్కువ వస్తారు, మీరు త్వరగా ఎర్నింగ్స్ అయితే చేసుకుంటారు. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పిన ప్రాసెస్ అనేది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.